హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే ఆల్ న్యూ 2025 మోడల్ అయిన హోండా యాక్టివా 110. ఈ స్కూటీలో మంచి అప్డేట్ చేసి హోండా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. అసలు జరిగిన అప్డేట్స్ ఏంటి, ప్రైస్ ఎంత పెట్టారు, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఎక్స్ప్లెనేషన్, నా ఎఫర్ట్స్ నచ్చితేనే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఒక 500 లైక్స్ ఈ వీడియోకి వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2025 హోండా యాక్టివా 110లో జరిగిన అప్డేట్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ అప్డేట్ కలర్ కన్సోల్ ఇచ్చారు. సెకండ్ అప్డేట్ ఛార్జింగ్ పోర్ట్ని ఇచ్చారు. థర్డ్ అప్డేట్ గ్లో బాక్స్ని యాడ్ చేయడం జరిగింది, కూడా యాడ్ చేశారు. ఫిఫ్త్ అప్డేట్ వైజ్ స్విచ్ కిట్లో చేంజెస్ చేశారు. ఫైనల్గా సిక్స్త్ అప్డేట్ వైజ్ ఇంజన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ని యాడ్ చేశారు జరిగాయి. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే మిర్రర్స్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. నైట్ టైం క్లియర్ విజన్ ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. సిగ్నల్ లైట్స్ ఇంకా బల్బే ఉన్నాయి, ఎల్ఈడి ఏం కాదు. అలానే హజర్ లైట్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఈ ఫ్రంట్ హెడ్ లైట్ పార్ట్ మొత్తం ప్లాస్టిక్కే. నెక్స్ట్ కింద హోండా అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ చేశారు. అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ టూ సైడ్స్ క్రోమ్ డీటెయిలింగ్ చూడొచ్చు. అలానే ఏరోడైనమిక్ వైజ్ స్టైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ప్లాస్టిక్కే. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ ఐరన్ ఇచ్చారు. ఇక్కడ సేఫ్టీ కోసం ప్లాస్టిక్ కవర్ ఉంది, స్క్రాచెస్ కానీ డ్యామేజ్ లాంటి ఎటువంటి అవ్వకుండా. ఇంకా బ్రేకింగ్ వైజ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ని ఈ స్కూటీలో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బ్రేక్ని ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. డైలీ లైఫ్లో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రంట్లో 90/90 12 ఇంచ్ టైర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. అలానే అలవెల్ డిజైన్ కూడా సింపుల్గా చూడటానికి బాగున్నాయి. ఇవి 12 ఇంచ్ వీల్ అనమాట ఫ్రంట్లో. నెక్స్ట్ ఈ బ్యాక్ బ్రేక్ లెవర్ కానీ ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ నార్మల్వే ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే, చెప్పా కదా కొత్తగా స్విచ్ కిట్ని అప్డేట్ చేశారని. జనరల్గా గేమ్స్లో రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ అవడానికి కంట్రోలింగ్ బటన్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కన్సోల్ ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి టాగుల్ బటన్ ఇచ్చారు. చూడటానికి అలాగే ఉంది, బాగుంది ఈ బటన్ అనేది. ఇంకా పైన హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద కన్సోల్ ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి 4-వే టాగుల్ బటన్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ ఉంది, అలానే హార్న్ బటన్ ఉంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్గా. ఇక్కడ హోండా లోగోని కూడా మెన్షన్ చేశారు. కొత్తగా 4 ఇంచ్ TFT కలర్ కన్సోల్ ఇచ్చారు. సేమ్ హోండా SP 125లో ఉన్న కన్సోలే. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంది. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇంజిన్ కిల్ స్విచ్ ఈ స్కూటీలో లేదు. ఇంకా స్విచెస్ క్వాలిటీ వైజ్ పర్లేదు, డీసెంట్ క్వాలిటీ ఉన్నాయి, మరీ అంత గ్రేట్గా ఏమీ లేవు. నెక్స్ట్ ఈ స్కూటీలో కొత్తగా టైప్ C ఛార్జింగ్ పోర్ట్ని ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్కూటీ నుంచి మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక యూస్ఫుల్ అప్డేటే. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా గ్లో బాక్స్ ఇచ్చారు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లేదు. చాలా చిన్నగా ఉంది గ్లో బాక్స్ అనేది, పెద్దగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఓల్డ్ మోడల్ యాక్టివాలో గ్లో బాక్సే లేదు. సో ఈ 25 మోడల్లో కొత్తగా యాడ్ చేశారు. సో ఇది ఒక యూస్ఫుల్ అప్డేటే. ఇంకా ఇక్కడ ఫ్రంట్లో లగేజ్ క్యారియర్ హుక్ ఉంది. సీట్ కింద కూడా ఇంకో లగేజ్ క్యారియర్ హుక్ని ప్రొవైడ్ చేశారు. టోటల్గా 2 హుక్స్ అని ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో సింగిల్ లాంగ్ సీట్ ఉంది. సీట్ క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్గా 2 బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ కూడా ఈ స్కూటీని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సీట్ కూడా హార్డ్గా ఏమీ లేదు. అలానే సీట్ గ్యాబ్రేల్ కూడా పిల్లని హోల్డ్ చేసే విధంగా కంఫర్టబుల్గానే ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీలో కంఫర్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ స్కూటీలో బిగ్గెస్ట్ అప్డేట్ అయిన 4 ఇంచ్ కలర్ TFT కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాం. రియాలిటీలో కన్సోల్ అనేది నిజంగా చాలా బాగుంది. సేమ్ ఇదే కన్సోల్ SP 125లో కూడా చూడొచ్చు. యానిమేషన్లో లిటిల్ బిట్ లేటెన్సీని నేను అబ్జర్వ్ చేశాను. ఓవరాల్గా ఇంటర్ఫేస్ చూడటానికి ఎలా ఉంది కన్సోల్ది. పైన ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. కింద ఇక్కడ స్పాట్లా కనిపిస్తుంది కదా, ఇది సెన్సార్. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే, మీరు స్కూటీని రైడ్ చేసే కండిషన్ బట్టి బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయడం. అలానే మీరు డే టైంలో రైడ్ చేస్తుంటే కన్సోల్ని వైట్ కలర్లో ఉంచుతుంది, నైట్ టైం రైడ్ చేస్తే కన్సోల్ని బ్లాక్ కలర్లో ఉంచుతుంది. సో ఈ సెన్సార్ అనేది అందుకు యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. ఇంకా ఈ కన్సోల్ లోపల ఎక్కువ అంటే పవర్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి. RPM మీటర్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్ చూపిస్తుంది, టైం ఉంది, స్పీడ్ ఇండికేషన్ ఉంది. అలానే అదర్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ని మీరు బ్రౌజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ టాగుల్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఫ్యూల్ ఆప్షన్లోకి వెళ్తే రేంజ్ అనేది చూపిస్తుంది, ఇది ఒక మంచి ఫీచరే. నెక్స్ట్ కింద ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. మీరు ట్రిప్ Aలో ట్రిప్ Bలో తిరిగిన రీడింగ్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ థర్డ్ పాయింట్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్ ఆప్షన్లోకి వెళ్తే ఎక్కువ ఇండికేషన్ సెట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ట్రిప్ను కూడా రీసెట్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఆప్షన్లోకి వెళ్తే డిస్ప్లే టైప్ అని ఉంది. ఇక్కడ సింపుల్ బార్ అని చెప్పి 2 ఫీచర్స్ని ఇచ్చారు. అలానే బ్రైట్నెస్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆటోలో పెట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఆటోలో వదిలేయండి. థీమ్ ఆప్షన్లోకి వెళ్తే డార్క్ మోడ్ కావాలా, లైట్ మోడ్ కావాలా సెట్ చేసుకోవచ్చు. అలానే ఫేవరెట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే టోటల్ రీడింగు, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ జనరల్ ఆప్షన్లోకి వెళ్తే టైమ్ అండ్ డేట్ని సెట్ చేసుకోవచ్చు, యూనిట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలానే సర్వీస్ ఆప్షన్లోకి వెళ్తే స్కూటీకి సంబంధించిన మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది. ఆయిల్ చేంజ్ గురించి, సర్వీస్ టైం పీరియడ్ గురించి, వార్నింగ్స్ గురించి, బ్యాటరీ వోల్టేజ్, టోటల్ ఇలాగ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సర్వీస్ గురించి. అలానే సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. సో ఈ కన్సోల్లో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లేదు, నావిగేషన్ లేదు, అలానే మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ కూడా లేదు. SP125 కన్సోల్లో ఎడిషనల్గా ఈ ఫీచర్స్ మొత్తం ఉంటాయి. సో ఈ యాక్టివా 110లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏమీ లేవు. సో కలర్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఇవి కూడా ఇచ్చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. సో ఇది ఓవరాల్గా ఈ కన్సోల్ గురించి. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. ఫ్యూల్ ఓపెన్ చేసుకోవడానికి, సీట్ ఓపెన్ చేసుకోవడానికి సిస్టమ్ మొత్తం ఎక్కడే ప్రొవైడ్ చేశారు. ఇంకా లెగ్ బోర్డ్ స్పేస్ వైజ్ పర్లేదు, నాకు అంత ఇరుగ్గా ఏమనిపించలేదు. నేను చెక్ చేసుకున్నప్పుడు నేను 5'10" హైట్ ఉంటాను, నా వరకు స్పేసియస్గానే అనిపించింది. సో మీరు కూడా షోరూమ్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి, కంఫర్ట్ మీకు ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్కూటీ బ్యాక్ సైడ్ ఈ పార్ట్ మొత్తం ఐరన్తోనే ప్రొవైడ్ చేశారు. యాక్టివా అని చెప్పి 3D బ్యాడ్జింగ్తో ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ మొత్తం హాలోజన్, LED ఏమి యూజ్ చేయలేదు. LED ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ టైల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇంకా పిలియన్కి ప్లాస్టిక్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ చేశారు, మెటల్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది పెద్దగా. ఇంకా ఇన్బిల్ట్గా కామన్గానే సెంటర్ స్టాండ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే అంటే ఇంకా కొత్తగా ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ని కూడా యాడ్ చేశారు. ట్రాఫిక్ కండిషన్లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలానే హోండా వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకున్న ESP టెక్నాలజీ కూడా ఈ ఇంజిన్లో ఉంది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ. సో మీరు స్కూటీని రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ బెటర్ చేయడానికి టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ స్కూటీ ఇంజిన్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉంది. ఎలాంటి సెల్ఫ్ మోటార్ లేకుండా డైరెక్ట్గా మ్యాగ్నెట్ వీల్ ద్వారా స్కూటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు స్కూటీని సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ లేకుండా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. సో దీన్ని AC జనరేటర్ స్టార్ట్ అని కూడా అంటారు. ఇంకా ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ చూస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 109.51 cc ఫ్యాన్ కూల్డ్ SI ఇంజిన్ ఈ స్కూటీలో యూజ్ చేశారు. పవర్ ఏమో 7.88 bhpను, టార్క్ 8.84 న్యూటన్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. ఈ స్కూటీలో ఆటోమేటిక్ క్లచ్ ఉంటుంది, అలాంటి గేర్స్ అనేవి ఉండవు. బెల్ట్ డ్రైవ్ మీద స్కూటీ అనేది రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా డీసెంట్గా ఉంటుంది. మీరు డైలీ కామిటింగ్ చేయాలన్నా సిటీ రైడింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. 110 cc ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఈ స్కూటీలో ఉంటుంది. నేను పర్సనల్గా కూడా యాక్టివా 110ని చాలాసార్లు రైడ్ చేశాను. పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని 3 steps అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్కి తగ్గట్టు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో కూడా 130 mm డ్రమ్ బ్రేకే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 90/100 10" టైర్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్లో 12" వీల్ ఉంది, బ్యాక్ సైడ్ 10" వీల్ ఉంటుంది ఈ స్కూటీలో. ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ చూస్తే పర్లేదు, సింపుల్గా ఒక హెల్మెట్ అనేది పడుతుంది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అదొకటి మైనస్ అనిపించింది. ఇంకా ఈ స్కూటీలో ఫ్యూల్ ఫిల్లింగ్ని ఇంటర్నల్ ఇవ్వకుండా ఎక్స్టర్నల్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సో మీరు సింపుల్గా పెట్రోల్ స్టేషన్లో ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ 106 kgs ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ను ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm ప్రొవైడ్ చేయడం జరిగింది. చాసిస్ వైజ్ అండర్బోన్ చాసిస్ ఉంటుంది ఈ స్కూటీలో. సీట్ హైట్ 765 mm ప్రొవైడ్ చేయడం జరిగింది. మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా 50 kilometers మైలేజ్ని ఈ స్కూటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది గమనించండి. ఇంకా ఈ స్కూటీ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూంలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,11,000 వరకు ఉంది వితౌట్ యాక్సెసరీస్. మీకు యాక్సెసరీస్తో కావాలనుకుంటే ఒక 4,000 అనేది ఎక్స్ట్రాగా ఉండొచ్చు. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే షోరూమ్ నెంబర్ అనేది స్టార్టింగ్లో పెట్టా కదా, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఇంకా హోండా షోరూమ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. అలానే స్కూటీ మెయింటెనెన్స్ కూడా పర్లేదు తక్కువ ఉంటుంది. ఇంకా రీసేల్ వాల్యూ వైజ్ యాక్టివాకి మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది మార్కెట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 హోండా యాక్టివా 110 స్కూటీ గురించి. బ్లాక్ కలర్లో స్కూటీ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్గా నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. సో రియాలిటీలో బ్లాక్ కలర్లో స్కూటీ మాత్రం చాలా స్టన్నింగ్గా ఉంది. సో యాక్టివా స్కూటీ అనేది ఎక్కువగా లేడీస్కి సెట్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అలానే యూత్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్కూటీ లుక్స్ బాగుంటుంది, మైలేజ్ బాగా ఇస్తుంది, అలా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది యాక్టివాని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ 25 మోడల్లో మంచి మంచి అప్డేట్ చేశారు కాబట్టి మీరు హ్యాపీగా ఈ స్కూటీని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.